తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యమకారుల మీద లాఠీ జులిపించలేక డీఎస్పీ కొలువుకు రాజీనామా చేసిన నళిని మేడం సీఎం రేవంత్ సార్ను కలిసింది. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన నళిని మేడం గతం యాది తెచ్చుకొని రేవంత్ సార్కు వివరించి చెప్పిందట. డీఎస్పీ కొలువును తిరిగి మళ్ళా ఇయ్యాలని పోలీసు రివ్యూ మీటింగ్లో సీఎం చెప్పిన ముచ్చట, దానికి సోషల్ మీడియా వేదికగా నళిని మేడం ఇచ్చిన వివరణ, డీఎస్పీ కొలువు కాకపోయినా నాన్ పోలీస్ కొలువైన ఇయ్యాలని రేవంత్ రెడ్డి సార్ ఆదేశించుడు, ఇవన్నీ చర్చకొచ్చినాయంట. ఆమె ముందుగానే చెప్పినట్టు ఎసుంటి కొలువు వద్దని సీఎంతో మరోసారి చెప్పిందట. ఆధ్యాత్మిక తోవల నడుస్తున్న నాకు అండ్లనే ఉండాలనిపిస్తుంది, ఏమైనా సహకారం చేస్తే దానికి చేయండి అని రిక్వెస్ట్ చేసి కొన్ని పుస్తకాలను సీఎంకు ఇచ్చిందంట. అట్లనే వేద కేంద్రం ఏర్పాటు చేసేందుకైతే సాయం చేయాలని అడిగిందంట నళిని మేడం. దీనికి సీఎం సార్ కూడా సానుకూలంగానే స్పందించిందంట. ఉద్యమం చేస్తున్నప్పుడు ఆమెకు టార్చర్ గా మారిన ఆమె పోలీస్ కొలువు గురించి, డిపార్ట్మెంట్లో చేయాల్సిన సంస్కరణల గురించి సీఎంతో చెప్పిందంట నళిని మేడం. దీనికి సంబంధించిన 16 పేజీల సీక్రెట్ రిపోర్ట్ను ఇచ్చిందంట. ఈ రిపోర్ట్ బయటికి చెప్పేది కాదని, అయితే అది సర్కారుకు అక్కడికొస్తదనే నమ్మకమైతే ఉందని చెప్పింది నళిని. ఆమె లెక్క ఈ సిస్టంలో ఇంకెవరూ బలి కావద్దనే ఉద్దేశంతో ఆ రిపోర్ట్ ఇచ్చినా గానీ అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. ఏమో చూడాలి మరి. కొలువును రిజెక్ట్ చేసిన నళిని మేడానికి వేద కేంద్రం ఏర్పాటుకు సర్కార్ ఎట్లా ఆసరైతుందో, ఇంకా ఆమె ఇచ్చిన 16 పేజీల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ను ఎట్లా తీసుకుంటారో. ఇక ఇదిట్లుంటే నళిని మేడానికి పోలీసు కొలువు కాకుండా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు బాధ్యతలు అప్పగించాలని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుండ్రు. ఆమె సొంతూరు భువనగిరి కావడం, చిన్నప్పటి సంధి నర్సన్న గుడి దగ్గరనే ఉండటం ఆమెకు అర్హతలుగా భావించాలని అంటుండ్రు.